మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామండి. దేవాతి దేవుడు మరొకసారి చక్కని వాక్యమును బోధించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను అన్నతగాను వందస్తున్నాయి ఉన్నాను. ఇదనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. శ్రమకాలంలో మనం ఉన్నప్పుడు మరి చక్కటి నిర్ణయం మనం తీసుకోవాలని అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. ముందుగా వాక్య పరిచయకు వెళ్ళక ముందు ఒక ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయలోకి వెళ్దాం. మామూలు మిక్కిలుగా ప్రేమించిన యేసయ్యకు వందనాలు. ఈ సమయమందు ప్రభువా నీ వాక్యాన్ని మరి ప్రభువా బోధిస్తుండగా ఈ వాక్యానుసారంగా మా జీవితాలు ముందుకెళ్ళుటకు నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు తోడుగుండి నడిపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము శ్రమల్లో మనం ఉన్నప్పుడు, కష్ట సమయంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే దాని నుండి మనం బయటపడతామనే అంశాన్ని నేర్చుకొని పోతున్నాం. ముందుగా మనం చూసినట్లయితే అనేకమైన అంశాలు మనం నేర్చుకున్నాం. ఇది శ్రమలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాని నుండి మనం బయటపడతాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే క్రైస్తవులుగా జీవిస్తున్నట్టు చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు అభిప్రాయాలతో ముందుకు వెళ్ళి మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలను బట్టి వారి యొక్క అనేకమైన సమస్యలు వారి మీదకు వస్తున్నాయి. ఉద్యోగపరంగా కానీ, మరి జీవితాన్ని సరిదిద్దుకోవాలన్న విషయంలో కానీ, లేకపోతే కుటుంబాలని సరిచేసుకునే వాటిలో కానీ చాలా సందర్భాల్లో మానవులు సరైన నిర్ణయం తీసుకోకుండా మరి ప్రమాదాలు, కష్టాల్లోనూ పడిపోతున్నారు. అయితే దేవుని బిడ్డలుగా మనము యేసయ్యని ఆరాధిస్తున్నట్టు వారుగా మనం శ్రమలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితము ముందుకు వెళ్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథము 24వ అధ్యాయము 16 నుండి మరి 18 వచనాలు మనం చూసినట్లయితే ఇందులో మరి సంసోను మనం చూస్తున్నాం. మరి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 23-27 వచనాల్లో మరి సంసోను బైబిల్ అంతట్లో ఎంతో బలమైన వాడు. అతనుకున్న బలము మరి ఎవరికి లేదు. మరి బైబిల్ అంతట్లో ఆయన మరి అతనికి బలము చక్కగా మరి దేవుడు మరి తల్లి గర్భంలో ఉండగానే దేవుడు అతని గురించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సంసోను బలమున్నంత వరకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. బలము ఉన్నంత వరకు తప్పుడు అభిప్రాయాల్లో వెళ్ళాడు. అయితే మరి ఏమైందంటే అతను తీసుకునే యొక్క నిర్ణయాలను బట్టి శ్రమలు, కష్టాల్లో అతను ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిస్తీన్లతో సహవాసం చేశాడు. ఫిలిస్తీన్లో ఉన్నంటి ఒక స్త్రీని మీద ఇష్టాన్ని చూపించాడు. మరి ఆ ఫిలిస్తీన్లు చెందినంటి ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకోవడానికి కూడా వెనకడుగు వేయలేదు. వెనకడుగు మరి వేయకుండా ముందే అడుగేసి తప్పుడు అభిప్రాయాలకి ముందుకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె మాటకు లొంగిపోయి, ఆమె యొక్క బాటలో పడిపోయి, ఆమెకి విధేయుడైపోయి చివరికి ఏమైందంటే ఆమె యొక్క అడుగుజాడలు నాటడం నేర్చుకున్నాడు. ఈ రకంగా ఆమె అతన్ని మరి కంట్రోల్లో పెట్టుకుని, అతన్ని లోపరుచుకుని, అతనిలో ఉన్నటువంటి బలాన్ని, ఉన్న రహస్యాన్ని, అతనుకున్న శరీరంలో ఉన్న బలం యొక్క రహస్యాన్ని మరి ఏదో రకంగా అతన్ని మరి ఆకట్టుకుని అతని బలంలో అతని శరీరంలో ఉన్న బలాన్ని బయటకు లాగింది. ఆ యొక్క శరీరంలో ఉన్న బలము, ఆ శక్తి ఉన్న బలము, అతని జుట్టులో ఉన్న బలాన్ని, ఉన్న యొక్క సీక్రెట్ని తన యొక్క ప్రియురాలికి తెలియపరిచాడు. ఈ రకంగా అతడు మరి బలం ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులుగా అనేక పరిణామాలు మనం కూడా బలము, శక్తి, ధనము ఇదంతా ఉన్నంత వరకు మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే
మన బలాన్ని బట్టి మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివినట్లయితే సంసోను మరి అతన్ని మరి పట్టుకుని మరి రాత్రి అతనుకున్న మరి యొక్క తల వెంట్రుకలన్నీ గొరిగించేసి శరీరంలో ఉన్న వెంట్రుకలన్నింటినీ తొలగించేసి మరి ఫిలిస్తీయులు ఆరాధిస్తున్నట్టు 2 స్తంభాలు ఉన్నాయి. ఫిలిస్తీయుల యొక్క దేవత స్తంభాలలో మరి నిలబెట్టి అతన్ని 2 స్తంభాలకి మధ్య నిలబెట్టి అతన్ని కట్టారు. ఆ సందర్భంలో చాలా శ్రమల్లో మరి సంసోను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా శ్రమల్లో అతడు బానిసైపోయి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి సంసోను ఉన్నప్పుడు వెంటనే దేవునికి ఈ విధంగా మొరపెట్టాడు. ప్రభువా, వారు నా యొక్క 2 నేత్రములు తొలగించారు. 2 నేత్రములు తొలగించి ఈ యొక్క ఫిలిస్తీయుల యొక్క దేవతను ఆరాధిస్తూ ఫిలిస్తీయుల యొక్క నామాన్ని వారు నా ఎదుట ఎలుగెత్తి పాడుతున్నారు. కాబట్టి ప్రభువాని కొంచెంసారి నా ఎడల కటాక్షం చూపి నా యందు నీవు కరుణ చూపించి నేను నీకు ప్రార్థిస్తుండగా నా మొరను ఆలకించి నాకు బలాన్ని శక్తిని దయచేయమని ఆ సందర్భంలో సంసోను దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అతనికి బలం ఇచ్చాడు. అతని బలంతో 2 చేతులతో మరి సంఖ్యలు బిగించిన 2 చేతులను బలంగా లాగ్గానే ఆ యొక్క ఫిలిస్తీయుల యొక్క 2 స్తంభాలు దేవత స్తంభాలు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి సంసోను శ్రమంలో ఉన్నప్పుడు వేరే నిర్ణయం తీసుకోలేదు, దేవుని మీద ఆశ్రయించాడు. కనుక మనం కూడా ఈ క్రైస్తవ యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు, క్రైస్తవులుగా మన యాత్ర ముందుకి కొనసాగిస్తున్నప్పుడు మన నిజ జీవితంలో కూడా సంసోన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. సంసోను శ్రమల్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవునికి మొరపెట్టడం. దేవునికి మొరపెట్టి తన యొక్క సమస్త భారాన్ని దేవుని ముందు పెట్టాడు. మరి ఫిలిస్తీయులందరినీ మరి 2 స్తంభాలు కట్టినప్పుడు మరి సంఖ్యలను పట్టుకుని వాటిని లాగ్గానే స్తంభాలు పడిపోయి వాళ్ళ మీద పడగా అందులో స్త్రీలు పురుషులు ఎంతోమంది ఉన్నారు. విస్తారమైన జనాంగం అందరూ అక్కడికక్కడే నాశనం అయిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధ లేఖన భాగంలో అనేక మంది మరి విశ్వాసులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మరి చేపలు పట్టే మరి శిష్యులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా కఠిన సమయంలో, ఇబ్బందుల సమయంలో వారు దేవునికి మొరపెట్టారు. వారికి వచ్చిన సమస్యలను బట్టి వారు తీసుకున్న నిర్ణయాలు అంటే దేవునికి ప్రార్థించడం, వారు దేవుని యందు ఆధారపడి జీవించడం మొదలుపెట్టారు. వారు ఆ దినం మొదలుకుని దేవుడు వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ పేతురు 3వ అధ్యాయము 13 నుండి 14 వచనాల్లో మనం చూసినట్లయితే, మనము తీసుకొనిన నిర్ణయముల ద్వారా మనం రక్షింపబడి పరలోకములో చేరుటకు ఏర్పాటు చేయబడి ఉన్నది. అక్కడ ఆనందకరమైన జీవితం ఉండును, మంచి స్వభావం కలిగి జీవించుట మన యొక్క మరి చిత్తమై ఉన్నది. ఆయనకి మనం విధేయులమై ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే, మీరు శ్రమంలోనూ మంచి నిర్ణయం తీసుకోండి. కష్టాల్లో మీరు ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో మీరు నలిగిపోతున్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో మీరు సతమత పడుతున్నప్పుడు మీరు ఆయనకి మొరపెట్టండి. అదే మీరు తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన నిర్ణయమని మరి పేతురు గారు సెలవిస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేని ఒక వాక్యం నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నది. ప్రతి విశ్వాసి, లేకపోతే ప్రతి యవనస్తుడు, లేకపోతే ప్రతి వృద్ధులు, మరి స్త్రీలు, మరి అనుభవం కలిగిన కుటుంబం యొక్క అనుభవం పెరిగిన ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ముందుకు నడిపించాలంటే ఒక చక్కటి నిర్ణయం తీసుకుని యాత్ర ముందుకు కొనసాగించాలని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో రూతు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, రూతు 1వ అధ్యాయం అంతా మనం చదివితే రూతు గ్రంథంలో మరి నయోమి గురించి మనం చూస్తున్నాం. నయోమి మరి చూసినట్లయితే బెత్లెహేము గ్రామానికి చెందిన ఆమె. వారు బెత్లెహేం అనే గ్రామాన్ని విడిచిపెట్టి మరి ఎక్కడో మరి మోయాబీయుల దగ్గరికి సంచరించి అక్కడ తలదాచుకున్నారు. అక్కడికి వెళ్ళగా నయోమి యొక్క భర్త చనిపోయాడు. మరి మహలోము కిలియోను
తన యొక్క 2 కుమారులు చనిపోయారు. చనిపోయినప్పుడు నయోమి ఎంతో పశ్చాత్తాపడింది. వారికి అక్కడ బెత్లెహేంలో కరువు వచ్చిందని మరి అన్యదేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎన్నో శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఆ కష్టాల్లో నుంచి మొదటి అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే మరి నయోమి యొక్క 2 కోడల్లో మరి ఓర్బా అయితే మరి చక్కగా మరి నయోమికి చిన్న ముద్దు పెట్టి మరి అత్తగారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఒక మాట అంది. పరిశుద్ధ లేఖన భాగాలు అనేక పరిణామాలు మనం చదువుతాం. మరి రూతు గ్రంథం మొదటి అధ్యాయము మరి 16-17 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. రూతు తీసుకున్న నిర్ణయం మనం చూసినట్లయితే, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనము, నీ యొక్క గ్రామమే నా గ్రామము, నేను చనిపోయినా నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే పాతి పెట్టబడాలి అని రూతు గారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, రూతు గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె జీవితము మధురంగా మార్చబడింది. ఎంత మధురంగా మార్చబడిందంటే మరి రూతు తీసుకున్న నిర్ణయం బట్టి ఆమె యొక్క పేరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో లెక్కించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ కాలంలో ఉన్నంటి మరి బోయాజు మరి ఆమెను ఇష్టపడి ఆమెను వివాహం చేసుకున్న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న తర్వాత ఆమె యొక్క సంతానం నుండి మరి దావీదు తండ్రి అంటే మరి యెషయా వచ్చారు, దావీదు వచ్చారు. దావీదు తర్వాత అదే వంశావళి నుండి యేసుక్రీస్తు ప్రభువారు మరి జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నయోమి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి శ్రమంలో ఆమె ఉన్నది. వారు తినటానికి మరి ఇబ్బందిగా ఉన్నప్పటికీ మరి ఏమి లేని స్థితిలో మరి రూతు ఉన్నప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించింది. దేవుని యందు మరి నిర్ణయం తీసుకున్నాక ఆమె జీవితం మారిపోయి అనేక మందికి ఆమె ఒక మాదిరికరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీరు ఒకవేళ శ్రమల్లో ఉంటే, ఒకవేళ మీరు కష్టాల్లో నలిగిపోయినట్లయితే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అదేంటంటే మంచి నిర్ణయము. శ్రమల్లో ఉన్నప్పుడు మంచి నిర్ణయం ఏంటంటే యేసయ్యకి మొరపెట్టడం. యేసయ్యకి నిజమైన మొరను మనం పెడితే మనం విడిపించబడతాం. పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదువుకుందాం. యెహోవా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 2 తిమోతి 4 అధ్యాయము 5-6 వచనంలో ఈ మాట రాయబడింది. అయితే నీవు అన్ని విషయముల్లో శ్రమ పడినప్పుడల్లా పానార్పణమును పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. అన్ని కాలములో శ్రమల్లోనూ నీవు ఉన్నప్పుడు నీవు ముందుకు వెళ్ళవలసిందే. ఈ వాక్య వచనంలో మనం చూసినట్లయితే మీరు శ్రమ కాలంలో వెళ్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే దేవుని మీద ఆధారపడి సాగిపోడి. ఎలా సాగిపోవాలి అనంటే దేవుని యొక్క వాక్యము నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నది. పరిశుద్ధాత్మ సహాయముతో పరిశుద్ధాత్మైన దేవుని మనం ఆహ్వానించి మనం ముందుకు వెళ్తే దేవుని యొక్క కాపుదల మనపై ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదివినట్లుగా మనం తీసుకునే నిర్ణయాలు, ఆ తీసుకున్న నిర్ణయాలు బట్టి మన జీవితము మధురంగా మార్చబడుతుంది. ఎందరైతే శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు తీసుకున్న మంచి నిర్ణయము వారి జీవితాలని మధురంగా మార్చుతుంది. మధురంగా వారు మార్చబడతారు. కనుక ఈ దినము ఈ ప్రాముఖ్యమైన వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే శ్రమల్లో మనం దేవునిపై ఆధారపడి ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తే మనకు మంచి నిర్ణయంగా ఉంటుంది. అది మన జీవితాన్ని మార్చబోతుంది. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో యోహాను గొప్ప సువార్తికుడు ఆయన అంటున్న మాటను మనం చదువుదాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడు ఆయన పవిత్రుడుగా ఉన్నట్లు తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయన యందు ఎవరైతే నిరీక్షణ పెట్టుకుని ఉన్నారో ప్రతివాడు ఆయనను బట్టి పవిత్రుడై ఉన్నట్లు ఆ యేసయ్య మనల్ని పవిత్రునిగా చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. మనల్ని పవిత్రులుగా చేస్తాడంటండి ఆయన.
ఎందరైతే ఆయన యందు నిరీక్షించి ఆయన యందు విశ్వసించి మంచి నిర్ణయం తీసుకుని ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో దేవుడు అంటున్న మాట, వారిని నేను పవిత్రులుగా చేస్తానంటున్నాడు. పవిత్రులుగా చేసి మనల్ని మధురంగా మార్చబోయేవాడు ఆ యేసయ్య. నిన్ను నన్ను పవిత్రులుగా చేస్తానంటున్నాడు. మనం తీసుకునే మంచి నిర్ణయాలను బట్టి మన జీవితం మధురంగా మార్చబడుతుంది. మనం తీసుకునే మంచి నిర్ణయాలను బట్టి మన జీవితం పవిత్రంగా చేర్చబడుతుంది. పవిత్రమైన జీవితాన్ని మనం కలిగి జీవించగలం. పవిత్రమైన జీవితాన్ని మనం పొందుకోగలం. పవిత్రమైన జీవితంలో మనం ఆస్వాదించగలమని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మరి రాకడ కోసం ఎదురు చూస్తున్న నా తోటి విశ్వాసులారా, మీరందరూ అనేక సార్లు దేవుని మాటలు వింటున్నారు. అనేక పరిణామాలు మీరు బైబిల్ చదువుతున్నారు. వీటన్నిటిని బట్టి ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను శ్రమంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుని నా ప్రయాణాన్ని ముందుకి కొనసాగిస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 14 వచనాల్లో, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వసుబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలని మనకు బోధించుచున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము స్వస్థత బుద్ధితో, మంచి స్వభావంతో, శుభప్రదమైన నిరీక్షణతో మనం ముందుకెళ్తే మన పక్షాన యేసయ్య ఉండి మనల్ని నడిపిస్తాడు. మన పక్షాన మన యేసయ్య ఉండి మన అంతం వరకు నడిపించేవాడు మన యేసయ్య. శ్రమల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ మనం సరైన నిర్ణయం తీసుకొని స్వస్థ బుద్ధితోనూ హృదయం శుద్ధి చేసుకుని మన సమస్త భారాన్ని దేవుని మీద పెట్టినప్పుడు ఆయన మనల్ని మరి చక్కటి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనము ఇవన్నీ పొందుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారము మరి దేవుని యొక్క కనికరం పొందుకున్న వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. నీతి మార్గంలో నడిచిన వారు, యథార్థమైన మార్గంలో నడిచిన వారు, వీరందరూ కనికరం పొందుతారని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఈ యొక్క మరి ప్రసంగం ద్వారా మనం నేర్చుకొని పోతున్నాం. మనం తీసుకున్న ఒక మంచి నిర్ణయం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. చాలాసార్లు మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు బట్టి మన కష్టాల్లో పడిపోతూ ఉంటాం. శ్రమలో మరి ఊహించని రీతిగా వస్తూ ఉంటాయి. మరి ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, కొన్నిసార్లు మన జీవితాన్ని మరి గలిబిలిగి చేయడానికి కోసం సాతానుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇన్ని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం కొంచెం ధైర్యం తెచ్చుకుని కొంచెం మనం జాగ్రత్త పడి జీవిస్తే అవన్నీ మన మీదకి రావని ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ శ్రమల్లో కష్టాల్లో మనం నలిగిపోతున్నప్పుడు మన సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఓ పక్క నుండి మన జీవితాలు మధురంగా మార్చబోతున్నాయి, మన జీవితాలు పవిత్రంగా మార్చబడుతున్నాయి. అదేవిధంగా స్వస్థబుద్ధితోనూ నీతి బుద్ధితోనూ మనం నడిచి ముందుకెళ్తే మన జీవితాలు మరి నీతిగా జీవించబడతాయి, మరి యథార్థంగా గడవని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. మన జీవితాలు ముందుకు వెళ్ళాలంటే వీటన్నిటిని మనం క్వాలిఫికేషన్ మనం పొందుకోవాలి. ఇవన్నీ మరి మంచి నిర్ణయం తీసుకునే క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్స్ ఏం చేస్తున్నాయంటే మనల్ని నీతి మార్గంలో నడిపించడానికి మరి ఎంతో సహాయం చేస్తున్నాయి. నీతి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలంటే నీతి మార్గము, యథార్థ మార్గము, అది రాజ్య మార్గము అని పరిశుద్ధ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఏదైతే నీతి మార్గంలో మనం వెళ్తామో, ఏ మార్గం మందు మనం నడుస్తామో ఆ నీతి మార్గము మనల్ని యథార్థంగా చేస్తుంది. అంతేకాకుండా ఆ నీతి మార్గం ద్వారా
మనం కనికరము పొందుతాం. ఈ కనికరము ఎవరి దగ్గర ఎలాంటి వారు పొందుకుంటారంటే ఇప్పుడు దాకా చెప్పిన వీటన్నిటిని పొందుకునే వారు తప్పకుండా వారి జీవితంలో పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో యెహోషువ గ్రంథంలో మరి యెహోషువ నాయకత్వం వహిస్తున్నప్పుడు మనం చూసినట్లయితే యెహోషువకు వాగ్దానం చేశారు. ఏంటంటే నేను నా ఇంటి వారు రక్షింపబడాలంటే యేసయ్య మార్గాల్లో మేము నడవాలి, మేము మంచి నిర్ణయం తీసుకోవాలని యెహోషువ అనేక పరిణామాలు మరి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా యెహోషువ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యెహోషువ 24వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లోను అదే రీతిగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ వాక్య లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మరి యెహోషువ ఏమన్నాడంటే మీరు సరైన నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మరి వారు తిరిగిన ప్రయాణంలో మరి యెరికో పట్టణంలో మనం చూసినట్లయితే యెరికో పట్టణంలో మరి శపితమైన దాంట్లో నుంచి మీరు ఏది తీసుకోవద్దని యెహోషువ ఖచ్చితంగా చెప్పడం మనం చూస్తున్నాం. మరి బైబిల్లో మనం చూసినట్లయితే యెహోషువ ప్రకటించినట్లుగా మరి శపితమైన దాంట్లో నుండి మీరు ఏది స్వీకరించవద్దు, ఏది తీసుకోవద్దు. ఈ మాటకి చాలామంది లోబడ్డారు. మరి ఆకారు అనేసి ఒక కుటుంబం మాత్రము మరి యెహోషువ మాటకి లోబడకుండా వారు తీసుకున్న చెడు నిర్ణయాన్ని బట్టి ఆ దినాన్ని వారు ఆశీర్వాదాలు కోల్పోయారు. మరి వారందరూ మరి ఆ కుటుంబం అంతా రాళ్ళ చేత కొట్టబడి మరి ఒక ఆకోర్ అనే లోయలో వారు త్రోసివేయబడినట్లుగా మన పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తున్నాం. ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు యెహోవా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న మాటలను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు నీతో నాతో చెప్పేది ఏంటంటే నీవు సరైన నిర్ణయం తీసుకుంటే అది నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తుంది, అదొక నిన్ను దీవెనకరంగా చేయబోతున్నది, నీకు మేలుకరంగా చేయబోతున్నది. మరి యెహోషువ చెప్పినప్పుడు యెహోషువ కుటుంబం అంతా వాటి అందు విశ్వసించారు. వారి కుటుంబాలు ఆశీర్వపడ్డాయి. కానీ ఈ యొక్క ఆకోను కుటుంబం శపించబడిన దాన్ని నిర్మించవద్దని చెప్పాడు. యెరికో పట్టణాన్ని శపితమైన దాంట్లో నుంచి బంగారం కానీ ఏది తీసుకోవద్దని ముందుగానే చెప్పాడు. అంటే దీన్ని బట్టి యెహోవా దేవుడు ఏం చూస్తున్నాడంటే ఎంతవరకు వీళ్ళలో ఉన్న మనుషులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని దేవుడు వారిని పరిశీలన చేశాడు. ఆ పరిశీలన చేసిన దాంట్లో దేవుడు పరీక్షిస్తాడు ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దేవుడు పరీక్షించే దేవుడు. ఎందుకు పరీక్షిస్తున్నాడంటే వారు ఎంతవరకు మరి యథార్థతతో దేవునికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. శ్రమలో ఉన్నప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం, కష్టాలు ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామా, చెడు నిర్ణయాలు తీసుకుంటున్నామా, లేకపోతే మనకి మరి మేలుకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అని దేవుడు ప్రతి క్షణము పరీక్షిస్తూ ఉంటాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం సరైన నిర్ణయం తీసుకొని శ్రమలో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకొని దేవుని యొక్క మార్గం వైపు మనం వెళ్తే ఆ యెహోవా దేవుడు మన పక్షం నుండి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటు రీతిగా మనం అందరూ మంచి నిర్ణయం తీసుకుని దేవుని రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపడులాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మిక్కిలి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినము ప్రభువా ఈ యొక్క మరి ప్రభువా నీ బిడలుగా ఈ వాక్యము విని ఉన్నాము. మరి కష్ట సమయంలోను శ్రమల్లోనూ ప్రభువా మేము సరైన నిర్ణయం తీసుకొని వారి ప్రభువా దాని ద్వారా మేము ఆశీర్వాదాలు దీవులను పొందుకుంటకు ఈ పరిశుద్ధాత్మ సహాయము వారి ప్రభువా ఈ యొక్క హోప్ టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై మెండుగా దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.